హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్కి మీరు బూస్ట్ ఇచ్చిన వాళ్ళు అయితే అవుతారనమాట. అలాగే వేరే వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది, వాళ్ళు కూడా చూసే అవకాశం ఉంటుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. అలాగే ఇక్కడ మీరు మేల్ అయినా ఫీమేల్ అయినా ఏ జెండర్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది అనమాట. మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏమిటంటే, ఈ సపరేషన్లో ఉన్న టైంలో మీ గురించి మీ పార్ట్నర్ ఎటువంటి అభిప్రాయంలో ఉన్నారు, అసలు తను పాజిటివ్గా ఆలోచిస్తున్నారా, అసలు తను నెగిటివ్గా ఆలోచిస్తున్నారా, ఏంటి తన అభిప్రాయం అనేది ఏ విధంగా ఉంది నా పైన, ఇలాంటి కొన్ని ఆలోచనలు అయితే మీకు ఉంటాయి కదా. దాని గురించి ఈ రీడింగ్ అనేది చేస్తున్నాను అనమాట. Queen of Cups, starting card. The Emperor. Knight of Cups. Page of Swords. Seven of Cups. Six of Wands. King of Cups. Knight of Pentacles. Seven of Wands. The High Priestess. Eight of Wands. King of Swords. King of Wands. The Moon. The Devil. Bottom of the deck, Nine of Pentacles. మనకి ఇక్కడ పెంటికల్స్, వ్యాన్స్, కప్స్, స్వేర్స్ ఈ ఎనర్జీస్ అయితే మనకి కనిపిస్తున్నాయి. తారస్, వర్గో, క్యాప్రికాన్, క్యాన్సర్, స్కార్పియో, పైసిస్, ఏరిస్, లియో, సజిటేరియస్, జెమిని, అక్వేరియస్, లిబ్రా ఈ రాశుల వాళ్ళందరూ కూడా కనిపిస్తున్నారనమాట. ఆల్మోస్ట్ అన్ని రాశుల వాళ్ళు కూడా ఈ రీడింగ్లో ఉన్నారు. ఈ రీడింగ్ అందరికీ కూడా రెజనేట్ అవుతుందన్నమాట. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్కి వచ్చేసరికి 6/8/4/18/15/2/7 ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు అయితే కనిపిస్తున్నారు. 9 మీ మ్యారేజ్ డేట్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ మీ పర్సన్ అవ్వచ్చు, లేదంటే మీదైనా కూడా అవ్వచ్చు. అంటే మీ లైఫ్లో ఏవైతే ఇక్కడ మోస్ట్ సెలబ్రేషన్స్ ఉన్నాయో ఆ డేట్స్ అనమాట, అవి కూడా అవ్వచ్చు. ఇక్కడ ఫాస్ట్లో మీరైతే క్వీన్ ఆఫ్ కప్స్ అంటే చాలా ఎమోషనల్ పర్సన్స్ అనమాట. మీరు ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళు చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యే వ్యక్తి అనమాట మీరు. అంటే ఇక్కడ మీరు ఏదైనా కూడా మిమ్మల్ని మీరైతే కంట్రోల్ చేసుకోలేరనమాట. చాలా సెన్సిటివ్ పర్సన్ అనమాట మీరు. అంటే మీకు జాలి ఎక్కువ. అంటే ఎవరినైనా కూడా చూస్తే బేగా జాలి పడడం కానీ, అంటే అది మీ బాధ కాకపోయినా కూడా మీదే అనే విధంగా మీరు ఎమోషనల్ అవ్వడం కానీ, ఇలాంటి పర్సన్ అనమాట మీరు. చాలా సెన్సిటివ్ పర్సన్ అనమాట. బట్ మీరు ఇలాంటి వ్యక్తి కనుక మీ లైఫ్లో ఏదైతే జరిగిందో ఇక్కడ మీ పర్సన్ వల్ల మీకు మీ పార్ట్నర్కి చిన్న చిన్న డిస్కషన్స్ జరగవచ్చు, లేదంటే ఇక్కడ మీరు
మీ పార్ట్నర్ మాటలకు, తన ప్రవర్తనకి, తన బిహేవియర్‌కి, ఇలా ప్రతి విషయానికి కూడా మీరు చాలా త్వరగా, ఫాస్ట్‌గా ఎమోషనల్ అయిపోయేవారనమాట మీరు. బట్ మీ పార్ట్నర్ ఏంటంటే ఇక్కడ ద ఎంపరర్ లాంటి పర్సన్ అనమాట. అంటే ఇక్కడ ఈ వ్యక్తి ప్రాక్టికల్ పర్సన్ అనమాట. ప్రాక్టికల్‌గానే ఆలోచించే మైండ్ సెట్ అనమాట ఈ వ్యక్తి. బట్ మీరు చూస్తే ఎమోషనల్ పర్సన్. అంటే మీది బాధ కాకపోయినా కూడా ఎదుటి వ్యక్తుల గురించి కూడా మీరు బాధపడే వ్యక్తులనమాట. అంటే ఇక్కడ ఏదైనా జరిగితే వెంటనే మీరు దానికి రియాక్ట్ అవుతారనమాట ఎమోషనల్‌గా. అంటే మీకు సంబంధించిన వ్యక్తులు కాకపోయినా కూడా మీరు ఎమోషనల్ అవి బాధపడతారనమాట. వాళ్ళకి ఎందుకు అలా జరిగింది అనే విధంగా మీరు చాలా ఎమోషనల్ అయిపోయే మనస్తత్వం అనమాట. అంటే ఇక్కడ మీకు చాలా జాలి ఎక్కువ. బట్ ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే ఎంపరర్. అంటే తన వరకు ఏదైనా వస్తే గనక తను రియాక్ట్ అవుతారనమాట. తన వరకు రాకుండా అది ఎవరికైనా కానీ ఏదైనా ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నా, బాధలో ఉన్నా కూడా ఈ వ్యక్తి అయితే పట్టించుకోరనమాట. మినిమమ్ కూడా ఆలోచించే వ్యక్తి అయితే కాదనమాట. చూసారు కదా! మీ పార్ట్నర్ చూస్తే ఎంపరర్ లాంటి వ్యక్తి. మీరు చూస్తే మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోలేని వ్యక్తి. అంటే ఇక్కడ మీరు సెన్సిటివ్ పర్సన్. ఇలాంటి ఇద్దరికి కూడా పాస్ట్‌లో రిలేషన్ అనేది స్టార్ట్ అయిందనమాట. బట్ ఇప్పుడు మీ పార్ట్నర్ ఏంటంటే మీ గురించి అదే ఆలోచిస్తున్నారు. చాలా ఎమోషనల్ పర్సన్, సెన్సిటివ్ పర్సన్ అని చెప్పి ఈ వ్యక్తి అభిప్రాయం అనమాట మీ విషయంలోని. మీ గురించి ఈ వ్యక్తికి తెలుసు. మీరు ఎంత సెన్సిటివ్ పర్సన్ అన్న విషయం. అంటే మీకు మీ పార్ట్నర్‌కి ఏది జరిగినా కూడా మీరు వెంటనే కళ్ళంట నీళ్లు తెచ్చుకుని బాధపడే వ్యక్తి అనమాట. మీ పర్సన్ విషయంలో తనకి ఏది జరిగినా కూడా ప్రతి చిన్న విషయానికి కూడా మీరు వెంటనే బాధపడిపోయే వ్యక్తి అనమాట. ఎమోషనల్ అయిపోయే వ్యక్తి మీరు. మేల్ అయినా, ఫీమేల్ అయినా కూడా. అంటే ఇక్కడ మీరు ఎదుటి వ్యక్తుల దగ్గర అంటే మీ చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కొంతమందైతే కొంచెం స్ట్రాంగ్‌గా ఉన్నప్పటికీ మీ పార్ట్నర్ దగ్గరికొచ్చేసరికి మాత్రం మీరైతే ఈ విధంగా ఎమోషనల్ అయిపోయేవారనమాట. తనకు సంబంధించిన విషయాలు ఏవైనా చెప్పినా, లేదంటే తను ఏదైనా ప్రాబ్లమ్‌లో ఉన్నా కూడా మీరు ఈ విధంగా ఎమోషనల్ అయిపోయేవారు. అలాగే మీ పార్ట్నర్ మిమ్మల్ని కొంచెం దూరం పెట్టినా, మీతో మాట్లాడడం తగ్గించిన ఇక్కడ చూసారు కదా! ఇక్కడ 8 ఆఫ్ హ్యాండ్స్ అంటే కమ్యూనికేషన్. మీతో మాట్లాడడం తగ్గించినా కూడా మీరైతే ఒక్కసారిగా మీరు ఎమోషనల్ అయిపోయేవారనమాట. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోయేవారు. మీ పార్ట్నర్‌కి కాల్ చేసి అంటే మీ పార్ట్నర్‌తో మాట్లాడే వరకు కూడా మీరైతే చాలా ఎమోషనల్ అయిపోయేవారనమాట. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోయేవారు. అంటే ఇక్కడ మీరు ఎవరినైతే ఇక్కడ జెన్యూన్‌గా లవ్ చేస్తారో ఆ వ్యక్తి విషయంలో మీరైతే ఎమోషనల్ అయిపోతారనమాట. ఇప్పుడు ఈ వ్యక్తి మీ గురించి అదే ఆలోచిస్తున్నారు. అనుకుంటున్నారనమాట. తన అభిప్రాయం. అంటే మీరిద్దరు కూడా ఇప్పుడు ప్రెజెంట్ సెపరేషన్‌లోనే ఉన్నారు. ఇద్దరు కూడా మీ పార్ట్నర్ వల్ల మీరైతే చాలా ఇక్కడ బాధలు అంటే స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేశారనమాట. చాలా సఫర్ అయ్యారు. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి బిహేవియర్ అనేది ఎంపరర్ బిహేవియర్ కదా! తను చేస్తుంది ఏంటి అనేది కూడా ఈ వ్యక్తికి అర్థం కాదనమాట. ఆలోచించరు కూడా ఈ వ్యక్తి. బట్ తను ఏదైతే చేస్తున్నారో అది చేసుకుంటూ వెళ్ళిపోయే వ్యక్తి అనమాట. తన వరకు అంటే తనకి ఏది జరిగితే బెస్ట్ అనిపిస్తుందో అది ఈ వ్యక్తి అయితే ఫాలో అవుతూ ఉంటారనమాట. అంటే ఎవరి గురించి కూడా ఎమోషనల్‌గా ఆలోచించే వ్యక్తి కాదు. ఈ వ్యక్తి వల్ల మీరు ఎంత సఫర్ అవుతున్నారు అనేది కూడా ఈ వ్యక్తి అయితే పాస్ట్‌లో ఆలోచించలేదనమాట. మీరు మీ పార్ట్నర్ కోసం అయితే వెయిట్ చేస్తూనే ఉండేవారు పాస్ట్‌లోని తనతో మాట్లాడడం కోసం. తను మీకు ఆ టైం ఇస్తారేమో అని చెప్పి మీరైతే వెయిట్ చేస్తూనే ఉండేవారనమాట. మీ పార్ట్నర్‌తో మీరు డైలీ కూడా మాట్లాడాలి అని చెప్పి ఎదురు చూసేవారు. మీరు ఒక్కరోజు కూడా ఈ వ్యక్తితో కమ్యూనికేషన్ అనేది చేయకపోతే, మీ లైఫ్‌లో మీరు అన్నీ కోల్పోయిన ఫీలింగ్‌తో ఉండేవారనమాట. చాలా డల్‌నెస్‌తో మీ చుట్టూ ఎంత హ్యాపీనెస్ ఉన్నా కూడా, ఈ వ్యక్తితో ఎప్పుడైతే మీరు మాట్లాడలేదో, మీరు ఒక్కసారే ఎమోషనల్ అయిపోయేవారనమాట పాస్ట్‌లోని. ఇప్పుడు ఈ వ్యక్తి అదే ఆలోచిస్తున్నారు. నా వల్ల ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేసినా, నా గురించయితే నా పార్ట్నర్
సఫర్ అవుతూ ఉన్నా కూడా చాలా పేషెన్స్గా ఎదురు చూశారు అని ఈ వ్యక్తి అభిప్రాయం అనమాట మీ విషయంలోని. ఎందుకంటే ఈ వ్యక్తికి తెలుసు మీలాంటి పేషెన్స్గా ఎదురు చూసే వ్యక్తి ఎవరు ఉండరు అని చెప్పి ఈ వ్యక్తికి కూడా తెలుసు అనమాట. మీరు పాస్ట్లో మీ పార్ట్నర్ సంబంధించిన విషయాలన్నీ కూడా మీరు తెలుసుకుంటూ ఉండేవారనమాట. అంటే మీ పార్ట్నర్ మీ విషయంలో ఏ విధంగా ఉన్నా కూడా మీరైతే ఎప్పుడు కూడా మీ వల్ల తను ఎమోషనల్ అవ్వకూడదు. తనని ఏదో ఒక రకంగా ఇంప్రెస్ చేయాలి, తనకి సర్ప్రైజ్ చేయాలి. ఈ విధంగానే మీరు ఆలోచిస్తూ ఉండేవారనమాట. ఎక్కువగా ఇక్కడ ఎమోషనల్‌గా మీ పార్ట్నర్‌కి మీరు అన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఉండేవారు. అలాగే మీ ఫీలింగ్స్‌ని కూడా మీ పార్ట్నర్‌కి షేర్ చేసుకునేవారు అని చెప్పి ఈ వ్యక్తి అభిప్రాయం అనమాట. అంటే మీ పార్ట్నర్ దగ్గర మీరు ఎప్పుడు కూడా ఏ విషయాలు కూడా దాచేవారు కాదనమాట. ఆ విషయాలు చెప్పొచ్చా లేదా అనేది కూడా మీరు అనుకోకుండా అన్నీ కూడా ఈ వ్యక్తికైతే చెప్తూ వచ్చేవారనమాట. మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఈ వ్యక్తికైతే చెప్తూ వచ్చేవారు. అన్నీ కూడా షేర్ చేసుకునేవారనమాట. ఎప్పుడు కూడా మీ పార్ట్నర్‌ని బయట వ్యక్తిలాగా మీరైతే ట్రీట్ చేయలేదనమాట. మీ పర్సన్ అంటే మీలో ఒకరు. మీకన్నా ఎక్కువ. ఈ విధంగా మీరైతే అనుకున్నారనమాట. మీకన్నా ఎక్కువ ప్రయారిటీ అనేది ఈ వ్యక్తికిచ్చారు మీరు పాస్ట్‌లోని. అంటే మీ గురించి ఎక్కువగా ఆలోచించడం కూడా తగ్గించారనమాట. మీకు సంబంధించిన విషయాల గురించి కూడా మీరైతే ఫోకస్ చేయడం తగ్గించారు. ఈ వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచనలనేవి చేసేవారనమాట. ఈ విషయం ఈ వ్యక్తికి కూడా తెలుసు. మీరు ఎక్కువగా మీ పర్సన్ గురించే ఫీల్ అయ్యేవారు. తనకి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చేవారు అని చెప్పి. చూసారు కదా ఇక్కడ పేజ్ ఆఫ్ స్పేర్స్ అంటే ఇక్కడ మీరు ఈ వ్యక్తికి కాల్స్ చేయడం కానీ, మెసేజెస్ చేయడం కానీ, తను ఏం చేస్తున్నారు అని చెప్పి మీరు తెలుసుకోవడం కానీ. నా పర్సన్ ఎప్పుడు కూడా నాతో టైం అనేది స్పెండ్ చేయడానికి ఇష్టపడేవారు. నాతో చాటింగ్ చేయడానికే ఇష్టపడేవారు. నేను తనకి టైం ఇవ్వకపోయినా మాట్లాడడానికి, లేదంటే తను చేసిన మెసేజెస్‌కి రిప్లై ఇవ్వకపోయినా, తను ఎంత ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నా కూడా. తను ఎమోషనల్‌గా తనని తను కంట్రోల్ చేసుకోలేని సిట్యుయేషన్‌లో ఉన్నా కూడా తను చాలా పేషెన్స్‌గా ఎదురు చూసేవారు అని ఈ వ్యక్తి అయితే ఇప్పుడు అనుకుంటున్నారనమాట. ఈ వ్యక్తి అభిప్రాయం ఏంటంటే మీరు ఈ వ్యక్తి వల్ల ఎంత సఫర్ అయినా కూడా మీరు చాలా పేషెన్స్‌గా ఎదురు చూసేవారు. తను ఎన్ని చేసినా మీ విషయంలో. మీరు మాట్లాడితే చాలు, మీ మెసేజెస్‌కి రిప్లై ఇస్తే చాలు, మీతో కొంచెం టైం అనేది స్పెండ్ చేస్తే చాలు. ఈ విధంగా నా పర్సన్ అయితే నా గురించి అయితే వెయిట్ చేసేవారు. చాలా పేషెన్స్‌గా ఎదురు చూసేవారు. నేను చేసే బిహేవియర్‌కి ఏమాత్రం కూడా విసుగు పడకుండా, నా మీద కోపం అనేది తెచ్చుకోకుండా, ఎమోషనల్‌గా బాధపడుతూ అంటే ఇక్కడ మీరు మీ పార్ట్నర్ ఏం చేసినా మీ విషయంలో మీకైతే మీ పార్ట్నర్ విషయంలో కోపం వచ్చేది కాదనమాట. బాధ మాత్రమే కలిగేది మీకు. బాధపడేవారు తప్ప మీ పార్ట్నర్ విషయంలో ఎప్పుడు కూడా కోపంగా రియాక్ట్ అవ్వలేదనమాట తన బిహేవియర్ వల్ల. అంటే ఈ వ్యక్తి మీతో కాల్స్ మాట్లాడడం తగ్గించిన, మీ మెసేజెస్‌కి రిప్లై ఇవ్వడం తగ్గించిన, మీ గురించి ఈ వ్యక్తి ప్రయారిటీ అనేది ఇవ్వకుండా ఇక్కడ చూసారు కదా ద డెవిలిష్ బిహేవియర్. అంటే వేరే వాళ్ళ రిలేషన్‌లో అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే అట్రాక్షన్ అనమాట. ఎవరికైనా కూడా కొంచెం ఫాస్ట్‌గా అట్రాక్షన్ అయ్యే వ్యక్తి కదా! ఇలాంటి డెవిలిష్ బిహేవియర్ ఉన్నా కూడా మీరు ఈ వ్యక్తి విషయంలో ఎప్పుడు కూడా కోపం పడలేదనమాట. తన బిహేవియర్‌కి మీరు బాధపడేవారంతే. నేను నా పర్సన్‌ని ఎంత బాధ పెట్టినా కూడా తను ఎప్పుడు కూడా నా విషయంలో కోపం అనేది చూపించలేదు. నేను చేసిన బిహేవియర్ వల్ల తను బాధపడ్డారే తప్ప ఎప్పుడు కూడా నన్ను దూరం చేసుకోవాలి అని చెప్పి అనుకోలేదు. ఈ విధంగానే ఇప్పుడు ఈ వ్యక్తి అభిప్రాయం అనేది మీ విషయంలో ఉంది. సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ అంటే ఇక్కడ మీరు ఎక్కువగా మీ పార్ట్నర్‌తో గడపడానికే ట్రై చేసేవారనమాట. అంటే తనతో ఉంటే చాలు. తనతో డైలీ 1 అవర్ అయినా కూడా మాట్లాడితే చాలు. తనని మీట్ అయితే చాలు. అంటే మీ ప్రపంచంలో మీ చుట్టూ ఏమి జరుగుతుంది అనేది కూడా మీరు పట్టించుకోకుండా మీ పార్ట్నర్ వైపే చూస్తూ
ఉండేవారనమాట. అంటే మీ పార్ట్నర్‌తో గడిపే ఆ కొన్ని క్షణాలైనా కూడా వేస్ట్ చేసుకోకూడదు అని చెప్పి తన వైపు చూస్తూ ఉండేవారనమాట మీరు. అంత అన్‌కండిషనల్‌గా ఈ వ్యక్తినైతే మీరు లవ్ చేశారు. బట్ ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ వ్యక్తి మిమ్మల్ని పట్టించుకోలేకుండా ఉన్నట్టు తను ఫ్రంట్‌కి చూస్తూ వెళ్తున్నా కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేశారనమాట ఈ వ్యక్తి. అంటే ఇక్కడ మీరు ఫీమేల్ అయినా, మేల్ అయినా కూడా మీ పర్సన్‌తో ఉన్న టైం అంతా కూడా మీ పర్సన్‌ని చూడడానికే మీరైతే ఇంట్రెస్ట్ చూపించేవారనమాట. ఎందుకంటే మీరు కొంచెం టైం అనేది చూడకుండా ఉంటే మళ్ళీ తను చూసే అవకాశం ఉంటుందో లేదో. ఇంత ఎక్కువగా మీరైతే ఈ వ్యక్తి విషయంలో ఫీల్ అయ్యేవారనమాట. ఆ విషయం కూడా ఈ వ్యక్తికి తెలుసు. అప్పుడు ఈ వ్యక్తి అది కూడా అబ్జర్వ్ చేశారనమాట మీ విషయంలోని. అంటే మీరు మీ మొఖం అనేది తిప్పుకోకుండా మీ పార్ట్నర్‌నే చూస్తూ ఉండేవారనమాట. మీకు ఇచ్చిన కొద్ది టైంలోని కూడా. మీ పర్సన్ మీ నుంచి వెళ్ళిపోయేటప్పుడు అంటే మీ ఇద్దరు మీట్ అయ్యి ఇద్దరు కూడా వెళ్ళిపోయే టైంలో కూడా మీరు మీ పార్ట్నర్‌ని ఫాలో అవుతూనే ఉండేవారనమాట. అంటే తను వాళ్ళ హౌస్‌కి చేరే వరకు అంటే మీ పర్సన్ ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళే వరకు కూడా మీరైతే మీ పర్సన్‌ని ఫాలో అవుతూనే ఉండేవారనమాట. ఇక్కడ మేల్ అయితే. సెవెన్ ఆఫ్ కప్స్. మీ పర్సన్ మీరు కూడా మాట్లాడుకునే మాటలు అవ్వచ్చు, లేదంటే ఇక్కడ మీ ఇద్దరు మీట్ అయినప్పుడు అవన్నీ కూడా మీరైతే ఇలా తలుచుకుంటూ మీలో మీరే హ్యాపీగా ఫీల్ అవ్వడం, మళ్ళీ మీ పర్సన్‌కి కాల్ చేసి లేదంటే ఇక్కడ మెసేజ్ చేసి ఆ విషయాలన్నీ కూడా తనతో షేర్ చేసుకోవడం. ఎప్పుడైతే మీరు ఈ విధంగా చేశారో అంటే ఇక్కడ మీరు 24/7 మీ పర్సన్ గురించి ఆలోచనలనేవి చేస్తూ ఉండేవారనమాట. మీ పర్సన్‌తో ఉన్న టైంలోని తన గురించి ఆలోచించేవారు. మీ పర్సన్‌కి దూరంగా ఉన్న టైంలోని అంటే మీ ఇంటి దగ్గర ఉన్న టైంలోని కూడా మీరు మీ పర్సన్ లవ్ విషయం గురించే ఆలోచించేవారనమాట. మీ పర్సన్‌తో ఉన్న ఆ టైము ఏదైతే ఉందో మీరు స్పెండ్ చేసిన టైము, మీ పర్సన్‌తో మాట్లాడిన ఆ టైము, ఆ మాటలు అవన్నీ కూడా మీరు తలుచుకుంటూనే ఉండేవారనమాట పాస్ట్‌లోని. అవన్నీ కూడా ఈ వ్యక్తికి షేర్ చేసుకుంటూ ఉండేవారు. ఇంత ఎమోషనల్‌గా ఈ వ్యక్తికి కనెక్ట్ అవ్వి, తను కొంచెం దూరం పెడితేనే మీరు తట్టుకోలేనంతగా మీరు బాధపడిన వ్యక్తి, ఇప్పుడు మీరైతే ఈ విధంగా స్ట్రాంగ్ అయిపోయారనమాట. కింగ్ ఆఫ్ పెంటికల్స్. మీ పర్సన్ అయితే ఎంపరర్ లాంటి వ్యక్తే స్టార్టింగ్ నుంచి. బట్ మీరైతే ఫస్టు క్వీన్ ఆఫ్ కప్స్ అంటే ఎంత ఎమోషనల్‌గా ఫీల్ అయ్యే వ్యక్తి అనమాట. బట్ ఇప్పుడు మీరు కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అంటే ఇంత స్ట్రాంగ్ పర్సన్‌లా మీరైతే మారిపోయారు. ఇప్పుడు మీ పార్ట్నర్ అభిప్రాయం ఏంటంటే, పాస్ట్‌లో ఇంత ఎమోషనల్‌గా ఉండే వ్యక్తి. చాలా సెన్సిటివ్ పర్సన్. బయట వాళ్ళకి ఏదైనా జరిగితేనే తట్టుకోలేని వ్యక్తి. నేను కొంచెం దూరం పెడితేనే తట్టుకోలేని వ్యక్తి. నేను మాట్లాడటం తగ్గిస్తేనే ఎమోషనల్‌గా ఫీల్ అయిపోయి తన్ని తాను కంట్రోల్ చేసుకోలేని వ్యక్తి. ఈరోజు ఇంత స్ట్రాంగ్‌గా ఏ విధంగా అయిపోయారు? ఇంత స్ట్రాంగ్ పర్సన్‌లా ఎలా ఉంటున్నారు? ఇంత స్ట్రాంగ్ పర్సన్‌లాగా ఎలా ఉండగలుగుతున్నారు? అనే విధంగా ఈ వ్యక్తి అభిప్రాయం అనేది ఉందనమాట మీ విషయంలోని. అంటే పాస్ట్‌లో మీరు ఎంత ఎమోషనల్‌గా ఉండడం చూసారు ఈ వ్యక్తి. ప్రెజెంటు ఇంత స్ట్రాంగ్‌గా ఉండడం కూడా చూస్తున్నారు కదా! లేదంటే ఎవరి ద్వారా అయినా కూడా ఈ వ్యక్తికి తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీరు పాస్ట్‌లో ఈ వ్యక్తి మీతో మాట్లాడకపోయినా, మిమ్మల్ని దూరం పెట్టినా కూడా మీరు ఈ వ్యక్తికి కాల్స్ చేయడం. అంటే తను లిఫ్ట్ చేసే వరకు కాల్స్ చేస్తూనే ఉండేవారనమాట. మెసేజెస్ చేస్తూనే ఉండేవారు. తన నుంచి రిప్లై రాకపోయినా కూడా. తను లిఫ్ట్ చేస్తే మీరు ఎమోషనల్ అయిపోయి తనని రిక్వెస్ట్ చేస్తూ మాట్లాడమని చెప్పి రిక్వెస్ట్ చేసేవారనమాట. ఆ విధంగా ఎమోషనల్ అయ్యే వ్యక్తి, ఆ విధంగా మీ పార్ట్నర్ దగ్గర బెండ్ అయిన వ్యక్తి. ఈరోజు ఇంత స్ట్రాంగ్‌గా ఎలా మారిపోయారు? అనే అభిప్రాయంలో మీ పార్ట్నర్ అయితే ఉన్నారనమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు మీ పార్ట్నర్‌తో కమ్యూనికేషన్ అనేది తగ్గించారు.
మెసేజెస్ అనేవి చేయట్లేదనమాట. ఎందుకంటే ఇక్కడ మీరు బ్లాక్ చేసినా, మీ పార్ట్నర్ బ్లాక్ చేసినా. కొంతమంది అయితే మీరు కూడా బ్లాక్ చేశారనమాట. ఈ వ్యక్తి విషయంలో మీరు విసిగిపోయి. అలాగే కొంతమంది అయితే మీ పార్ట్నర్ మీ నెంబర్ని బ్లాక్ చేశారు. అయినా కూడా మీరు వేరే నెంబర్స్ నుంచి కాల్స్ చేయడం, మెసేజెస్ చేయడం ఈ విధంగా చేసేవారనమాట. ఫేక్ అకౌంట్స్ ద్వారా, ఫేక్ నెంబర్స్ ద్వారా. బట్ ఇక్కడ ఈ వ్యక్తి అయినా కూడా రియాక్ట్ అయ్యేవారు కాదు. మీ వాయిస్ వినగానే కాల్ అనేది కట్ చేసేవారనమాట. ఎందుకంటే ఇక్కడ ద డెవిలిస్ బిహేవియర్, మల్టీ రిలేషన్స్ అనమాట ఈ వ్యక్తి లైఫ్లోని. ఏ రిలేషన్స్ ఉన్నా కూడా మీరైతే ఈ వ్యక్తి విషయంలో పూర్తిగా బెండ్ అయిపోయి తనని రిక్వెస్ట్ చేసుకుంటూ, అంటే బెగ్గింగ్ చేస్తూనే ఉండేవారనమాట తనతో మాట్లాడమని చెప్పి. ఎందుకంటే ఇక్కడ మీరు మామూలుగానే ఎమోషనల్ పర్సన్, చాలా సెన్సిటివ్ పర్సన్. ఎవరికైనా ఒక్కసారి కనెక్ట్ అయితే మీరైతే వాళ్ళ ఎమోషన్స్ నుంచి మీరైతే బయటికి రాలేరనమాట. పూర్తిగా ఎమోషన్స్కే వాల్యూ ఇచ్చే వ్యక్తి మీరు. అంటే మీ చుట్టూరు మీ కెరియర్కి సంబంధించినవి ఎన్ని ఉన్నా కూడా మీరు మీ పర్సన్ గురించే ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఆలోచించే వ్యక్తి అనమాట మీరు. ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా. బట్ మీరు ప్రజెంట్కి వచ్చేసరికి మీరు ఈ వ్యక్తిని అయితే పట్టించుకోవడం మానేశారు. అంటే ఈ వ్యక్తికి మీరు కాల్స్ అనేది చేయట్లేదు, మెసేజెస్ చేయట్లేదు, రిక్వెస్ట్ చేయట్లేదు వేరే అదర్ మొబైల్స్ నుంచి కూడా. ఎప్పుడైతే మీరు ఇవన్నీ కూడా స్టాప్ చేసేసారో ఇప్పుడు ఈ వ్యక్తి ఏమనుకుంటున్నారంటే ఎంత స్ట్రాంగ్గా ఎలాగయ్యారు అని చెప్పి తన అభిప్రాయం అనేది మీ విషయంలో ఉందన్నమాట. అంటే ఈ వ్యక్తి ఎప్పుడు కూడా అనుకోలేదు మీరు ఎంత స్ట్రాంగ్ అవుతారు అని చెప్పి. తను మిమ్మల్ని ఎంత దూరం పెట్టినా, తన డెవిలిస్ బిహేవియర్ ఎలా ఉన్నా కూడా మీరు మీ పార్ట్నర్ దగ్గర మీరు ఈ విధంగానే కాల్స్ చేసుకుని, మెసేజెస్ చేసుకుని, తన కాల్స్ గురించి వెయిట్ చేస్తూ. 8 ఆఫ్ ఫ్యాన్స్. అంటే ఈ వ్యక్తి మిమ్మల్ని వద్దు అని చెప్పి, కాదని చెప్పి మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా కూడా మీరు ఏదో ఒక రకంగా ఈ వ్యక్తితో మీరు మాట్లాడడానికే ట్రై చేస్తూ ఉంటారు అని ఈ వ్యక్తి అయితే పాస్ట్లో అభిప్రాయపడ్డారు కదా. బట్ ఇప్పుడు మీరేంటంటే చూసారు కదా, కింగ్ ఆఫ్ కప్స్. అంటే ఇక్కడ మీరు బాధపడుతున్నారు, ఇక్కడ ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. మీ లవ్ అనేది బ్రేక్ అయినందుకు, మీ పార్ట్నర్ ఇలా మల్టీ రిలేషన్స్ అనేవి పెట్టుకుని వాళ్ళ లైఫ్లోకి వెళ్ళినందుకు. మిమ్మల్ని ఈ వ్యక్తి దూరం పెట్టినందుకు మీరైతే ఈ వ్యక్తి వల్ల చాలా సఫర్ అవుతున్నారు, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. అయినా కూడా మీరు ఇక్కడ సైలెంట్గా చాలా స్ట్రాంగ్గా బయటికి తను ఏ విధంగా కూడా ఎమోషనల్గా ఫీల్ అవ్వట్లేదు అని అందరికీ తెలిసే విధంగా, మీ పర్సన్కి కూడా తెలిసే విధంగా మీరైతే బిహేవియర్ చేస్తున్నారనమాట. బట్ ఇక్కడ మీరు ఇన్నర్లో అయితే ఏదైతే మీ పాస్ట్లో ఉందో ఆ బాధ అయితే మీకు అలాగే ఉంది. ఎమోషనల్గా మీరైతే బాధపడుతూనే ఉన్నారనమాట. బయటికి మాత్రం సైలెంట్గా ఎవరికి తెలియనివ్వకుండా మీరైతే ఉంటున్నారు. బట్ ఇక్కడ ఈ వ్యక్తికి అదే అర్థం కావట్లేదనమాట. మీరు ఒకవైపు కింగ్ ఆఫ్ కప్స్, అంటే మీ ఎమోషన్స్ని మీరు దాచేస్తున్నారు. బట్ బయటకు మాత్రం కింగ్ ఆఫ్ వ్యాండ్స్, అంటే యాక్షన్ తీసుకోకుండా స్ట్రాంగ్గా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకున్నట్టు ఈ వ్యక్తికి కనిపిస్తున్నారు. ఈ వ్యక్తికి ఇప్పుడు అదే అర్థం కావట్లేదనమాట. ఇంత ఎమోషనల్గా ఆలోచించే పర్సన్ ఈ విధంగా ఎలా స్ట్రాంగ్గా మారిపోయారు అని చెప్పి మీ పార్ట్నర్ అయితే మీ విషయంలో అనుకుంటున్నారు. తన అభిప్రాయం అనేది ఆ విధంగా ఉందన్నమాట. మిమ్మల్ని మీరైతే క్వశ్చన్ చేసుకున్నారనమాట. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారు. మీ పార్ట్నర్ ఏ విషయంలో అయితే మిమ్మల్ని బాధ పెట్టారో ఇక్కడ డెవిలిస్ బిహేవియర్తో. బట్ మీరైతే స్ట్రాంగ్ అవ్వాలి. మీరేంటి అనేది మీ పర్సన్కి తెలిసే విధంగా మీరైతే చూపించాలి. మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్. మీరు ఎమోషనల్ పర్సనే కాదు, మీరు స్ట్రాంగ్ పర్సన్ కూడా. అంటే మీరు ఏదైనా కూడా చెయ్యాలి అని చెప్పి డిసైడ్ అయితే దానికి మీరైతే చాలా స్ట్రాంగ్గా నిలబడతారు. ఏదైనా కూడా మీరు ఎదుర్కోగలరు. ఎందుకంటే మీరు పాస్ట్లో మీ పార్ట్నర్ ఏదైతే బిహేవియర్ చేశారో ఆ బాధలనే మీరు
ఫేస్ చేశారు కదా! ఆ స్ట్రగుల్స్ అన్నీ కూడా మీరు ఫేస్ చేశారు కదా! బట్ ఇక్కడ మీరు మీ లైఫ్‌లో మీరు ముందుకు వెళ్ళడానికి అంటే మీరు స్ట్రాంగ్‌గా ఉండడానికి ఈ వ్యక్తి విషయంలో ఈ ఎమోషన్స్‌నన్నిటిని కూడా పక్కన పెట్టి మిమ్మల్ని మీరు ఫోకస్ చేసుకుంటూ మీ గురించి మీరు ఆలోచించుకుంటూ మీ పార్ట్నర్ ముందు మీరు కూడా స్ట్రాంగ్ పర్సన్ అని చెప్పి మీరు కనిపించే విధంగా ఉండడానికైతే మీరైతే ట్రై చేశారనమాట. చూసారు కదా ఇక్కడ ద మూన్. ఇక్కడ ఈ మిర్రర్‌లో ఉన్న పర్సన్ చూసారు కదా! అంటే మీరు పాస్ట్ పర్సన్ అనమాట. అంటే ఇక్కడ చూసారు కదా! మసగ్గా క్లియర్‌గా కనిపించట్లేదు. అంటే ఎమోషనల్ పర్సన్ అనమాట. అంటే అన్నీ కూడా మీలోనే దాచుకుని, మీలోనే సఫర్ అవుతూ, మీ వల్ల మీ పర్సన్ బాధపడకూడదు. అలాగే మీ వల్ల వేరే ఎవరు కూడా బాధపడకూడదు అనుకునే వ్యక్తి అనమాట. ఈ ఎనర్జీస్ ఎవరికి రెజొనేట్ అవుతున్నాయో కానీ మీరైతే ఎప్పుడు కూడా ఎవరికీ కూడా బాధ ఉండకూడదు. మీ వల్ల ఎవరు కూడా బాధపడకూడదు. మీ మాటల వల్ల అవ్వచ్చు, మీ బిహేవియర్ వల్ల అవ్వచ్చు అని అనుకునే వ్యక్తి అనమాట. ఎందుకంటే మీరు ఎమోషనల్ పర్సన్ కదా! ఎవరి వల్ల మీరు బాధపడినా కూడా మీ వల్ల ఒకరు బాధపడకూడదు అనుకునే వ్యక్తి అనమాట. బట్ ఇక్కడ ఇప్పుడు చూసారు కదా! ఏ విధంగా ఇక్కడ స్ట్రాంగ్ అయ్యారో. ఇలాంటి ఎనర్జీస్ నుంచి ఈ విధంగా వచ్చారనమాట. అంటే సెల్ఫ్ లవ్. మిమ్మల్ని బాధ పెట్టే విషయాలు ఏమీ కూడా మీ దగ్గరికి రానివ్వకుండా మీరైతే చూసుకుంటున్నారు. మీ ఆలోచనలనేవి ఏ విధంగా ఉన్నాయంటే ఇప్పుడు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారనమాట. ఎవరు మీ దగ్గరికి వచ్చినా కూడా మీరు స్ట్రాంగ్‌గా వాళ్ళకి రిప్లై ఇచ్చే విధంగా అయితే మీరు బయటికైతే కనిపిస్తున్నారనమాట. కింగ్ ఆఫ్ స్వేర్డ్స్. చాలా స్ట్రాంగ్ పర్సన్. ఇప్పుడు మీ ఆలోచనలు కూడా ఈ విధంగానే చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయన్నమాట. ఇలా ఎమోషనల్‌గా లేవు. ఫస్ట్‌లో మీరైతే ఓన్లీ ఎమోషన్స్‌కే వాల్యూ ఇచ్చేవారనమాట. బట్ ఆలోచనలనేవి స్ట్రాంగ్‌గా ఉండేవి కాదు. ఎమోషనల్‌గానే ఆలోచించేవారు. ఏవైనా కూడా ప్రాక్టికల్‌గా ఆలోచించే వ్యక్తి కాదు కదా మీరు. అందుకు మీరైతే ఫాస్ట్‌లో ఎమోషనల్‌గానే ఆలోచించేవారనమాట ఏవైనా కూడా. మీరు తీసుకునే నిర్ణయాల వల్ల ఎవరికీ కూడా బాధ కలగకూడదు అనే విధంగానే మీరైతే ఫాస్ట్‌లో ఆలోచించేవారు. బట్ ఇప్పుడు చూసారా చాలా స్ట్రాంగ్ డిసిషన్స్ అనేవి మీరు తీసుకుంటారనమాట ఇప్పుడు. తీసుకుంటున్నారు కూడా. ఇప్పుడు అదే మీ పార్ట్నర్‌కైతే అర్థం కావట్లేదనమాట. అంటే మీరు ఫాస్ట్‌లో ఒక్కొక్క టైంలో మీ పార్ట్నర్ దగ్గర మీరైతే రిక్వెస్ట్ కూడా చేశారనమాట. అంటే తను మాట్లాడితే చాలు. ప్లీజ్ నాతో మాట్లాడవా? ఈ విధంగా మీరైతే ప్రాధేయపడ్డారనమాట. బెగ్గింగ్ చేశారు. బట్ ఇలాంటి పర్సన్ ఇంత స్ట్రాంగ్‌గా ఎలా అయ్యారు అనేది మీ పార్ట్నర్ అభిప్రాయం అనమాట. ప్రెజెంట్‌కొచ్చేసరికి. ఎందుకంటే ఇప్పుడు 9 ఆఫ్ పెంటికల్స్. మీ లైఫ్‌లో మీరు ఎవరిపైన కూడా డిపెండ్ అవ్వకూడదు. అది మనీ పరంగా అవ్వచ్చు, ఏ రకంగా అయినా కూడా, ఎమోషనల్‌గా కూడా. మీ లైఫ్‌లో మీకు ఏది కావాలో అది మీరు చూసుకుంటున్నారనమాట ఇప్పుడు 9 ఆఫ్ పెంటికల్స్. మీ పర్సన్ అభిప్రాయం అయితే మీ విషయంలో ఈ విధంగా ఉందనమాట. అంటే మీ విషయంలో మీ పార్ట్నర్‌కి నెగెటివ్ ఉద్దేశం ఏమీ లేదనమాట. పాజిటివ్‌గానే ఉంది. బట్ మీరు పాస్ట్‌లో ఏ విధంగా అయితే ఉన్నారో, ఇప్పుడు ఏ విధంగా అయితే మారిపోయారో దానికి ఈ వ్యక్తి అయితే కొంచెం షాక్ అవుతున్నారనమాట. బట్ మీపై ఉన్న తన అభిప్రాయం అయితే పాజిటివ్‌గానే ఉంది. మీకు దూరంగా ఉన్న మీ ఇద్దరు సెపరేషన్‌లో ఉన్న. ఎందుకంటే ఈ వ్యక్తికి కూడా తెలుసు కదా తనది డెవిలిష్ బిహేవియర్ అని. మీ ఎనర్జీస్ ఏంటనేది చెక్ చేయొచ్చు. ఫ్రీడమ్. మీ మనసుకి ఏదైతే నచ్చుతుందో అది మీరు చెయ్యండి. మీకు నచ్చినట్టు మీరు ఉండండి. మీరు ఎప్పుడు కూడా అంటే ఎవరి గురించో ఆలోచించుకుని ఇక్కడ మీరు మామూలుగానే వేరే వాళ్ళు మీ గురించి బాధపడతారేమో అని ఆలోచించే వ్యక్తి కదా మీరు. అందుకనే ఇక్కడ మనకైతే ఈ మెసేజ్ వచ్చిందనమాట. ఈ ఎనర్జీ వచ్చింది. మీరు మీ మనసుకు నచ్చినట్టే మీరైతే ఉండండి. ఎవరి గురించి కూడా ఆలోచించొద్దు. మీరు యూనివర్స్‌కి విష్ చేసుకోండి. యూనివర్స్ గైడెన్స్ అనేది మీరు తీసుకోండి. ఫుల్‌గా మీరు యూనివర్స్‌కి కనెక్ట్ అయ్యి ఉండండి. జెన్యూన్ పర్సన్ అనమాట మీరు. అంటే మీ మనసులో ఒకటి పెట్టుకుని ఒకటి బిహేవియర్ చేసే వ్యక్తి కాదనమాట. మీరు ఏదైనా కూడా మీ మనస్ఫూర్తిగానే చేస్తారు. అది లవ్ అయినా, ఫ్రెండ్‌షిప్ అయినా ఏదైనా కూడా మీరు
చాలా జెన్యూన్‌గానే ఉంటారనమాట ఎదుటి వ్యక్తుల విషయంలోని. అంటే మీపై నమ్మకం ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళని ఎప్పుడు కూడా మోసం చేయాలి అని చెప్పి అనుకునే వ్యక్తి కాదనమాట మీరు. అందుకనే చూసారు కదా మనకి ఎంత యాక్యురేట్‌గా వచ్చిందో రీడింగ్. మీరు ఎమోషనల్ పర్సన్ కదా! సేమ్ మనకి ఎనర్జీ కూడా కాస్మిక్ ఎనర్జీస్‌లో కూడా సేమ్ అదే వచ్చిందనమాట. చూసారు కదా! ఈరోజు రీడింగ్ అంతా కూడా చాలా పాజిటివ్‌గా వచ్చింది. మీ పార్ట్నర్‌కి మీపై ఉన్న అభిప్రాయం అనేది పాజిటివ్‌గానే ఉందనమాట. సెపరేషన్‌లో ఉన్నా కూడా మీ గురించి ఏమీ కూడా నెగెటివ్‌గా ఆలోచించట్లేదు. బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ఈగో పర్సన్ అనమాట. ఎక్కువగా ఈ వ్యక్తి అయితే ప్రాక్టికల్‌గానే ఆలోచించే వ్యక్తి. ఈ ఎనర్జీ అంతటిని కూడా క్లెయిమ్ చేసుకోండి. అందరూ కూడా తప్పకుండా కామెంట్‌లో రాయండి. ఐ క్లెయిమ్ ఇట్ అని చెప్పి ఈ పాజిటివ్ ఎనర్జీని అంతటిని కూడా మీ లైఫ్‌లోకి క్లెయిమ్ చేసుకోండి. అలాగే ఎంతమందికి రెజొనేట్ అయిందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ ఏదైతే ఉందో అది మన ఛానల్‌కి బూస్ట్ అవుతుందనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.